అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ, తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద, సేవా భావంతో. జరుగుబాటు లేదు అంటే పేదోడు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. కానీ ఇప్పుడు అప్పన్నకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే అవి కూడా బయటకు వచ్చాయి. క్రమం తప్పకుండా విపిఆర్ మైనింగ్ కంపెనీ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ కంపెనీ నుంచి క్రమం తప్పకుండా నెల నెల అప్పన్న ఖాతాలోనికి డబ్బులు జమ అవుతూ వచ్చాయి. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. 2019-24 మధ్య ఈ అప్పన్న ఆదాయం 65 లక్షలు అని రాశారు. 65 లక్షలు 5 ఏళ్లలో అంటే నెలకు 1,00,000కు పైగా ఆదాయం ఉంది, ఏది అధికారికంగానే. మరి నెలకు 1,00,000 రూపాయలకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తి నాకు పూట గడవడం లేదు అని ఎలా వచ్చారు? కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. వైవి సుబ్బారెడ్డి అప్పన్న కలిసి తిరుమల నీ వ్యవహారంలో కోట్లు కొల్లగొట్టారంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. చిన్న అప్పన్న 14 ఆస్తులు కొన్నాడు, 1 కాదు 2 కాదండి, 14. ఇది ఎలా సాధ్యమైందండి? ఒకవేళ అదే నిజమైతే కోట్లు కొల్లగొట్టినప్పుడు మళ్ళా పూట గడవలేదు అని అయ్యో అప్పన్న ఎందుకు వస్తారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్రమం తప్పకుండా డబ్బులు ఎలా ఇస్తారు? కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే.